అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కుర్రి. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. అయితే మొన్న అమ్మమ్మ ఇల్లు పార్ట్ 2 పెట్టినాం కదా, అయితే పార్ట్ 3 కూడా కావాలని అడుగుతున్నారు. సో మీకోసం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే అమ్మమ్మ ఇల్లు పార్ట్ 3 అన్నమాట. వీడియో చూసుకుంటా వెళ్ళిపోకుర్రి, ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. మీరు కూడా చిన్నప్పుడు ఇట్లనే చేసిర్రా అమ్మమ్మల ఇంటికాడ? చేస్తే కింద కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దొంగ మొకబ్దాన, నేను రాత్రి మెత్త కింద 10 రూపాయలు పెట్టుకున్నా, ఏం చేసినవే? అవ్వ గింత పొద్దుగానే లేచి ఇల్లు పెట్టుకుంటారు కదా, అబ్బా అబ్బా గింత కూడా వండనిత్తలేరు. అరే వేస్ట్ ఫెలోని 10 రూపాయలు నాకేం తెలుసురా, అమ్మమ్మని అడుగుపో. అమ్మమ్మ ఎందుకు తీసుకుంటావే? నువ్వే తీసుకుంటావు, నాయనాకి ఇచ్చేయి నీ అవ్వ. ఓ చింటూ, మీ లొల్లి సల్లగుండా బయటకు పోయి పెట్టుకోపోర్రి. ఓ నీ అవ్వ ఇప్పుడే తెల్లారుతాంది, ఏం లొల్లి పెడతారు? ఆరు కూడా అయితలేదు, లేచి మొత్తుకుంటారు. మీ ఇంటికాడ కూడా గింతేనా? ఈ అవ్వ మీ ఒర్రుడుకు నిద్ర పడతలేదు కదా. అమ్మమ్మ, ఓ అమ్మమ్మ, ఏమైంది పింకవ్వ? అమ్మమ్మ, నేను మెత్త కింద పెట్టుకున్న 10 రూపాయలు ఇది దొంగతనం చేసింది, అడిగితే ఇత్తలేదే, ఏమని చెప్పు. అయ్యో బిడ్డ, ఇప్పుడు బట్టలు తీయంగా నాకే దొరికింది, నేనే దాచిపెట్టిన. మొఖాలు కడుగు పోర్రి, చాయ్ తాగుదురు. ఇంత పొద్దుగాల తానం ఎందుకు చేసినవే నువ్వు? అటేనే బిడ్డ, అయ్యల్ల నాకు ఒక పొద్దు. ఇక పొద్దుగాలనే లేచినా, పనంత అయింది, తానం చేసినా, దీపం పెట్టినా. మొఖాలు కడుక్కపోర్రి, చాయ్ పోత్తా, మంచిగా తాగుదురు. ఓ అమ్మ, జరగా బయటకు పోయి ముచ్చట పెట్టుకోర్రే, నీ అవ్వ నిద్ర పడతలేదు నాకు. ఎంతసేపు అంటావు? అరే నీ అవ్వ, రోజు నేను ఎన్నిటికి లేస్తేనే ఇప్పుడు 6:30 కూడా అయితలేదు, లేవు లేవు అని అంటాను. నీ అవ్వ పిల్లలేమో షోలనే గుయ్యా గుయ్యా ముడతారు, రప్పడుతుంది, నిద్ర పట్టింది లేదు, పాడు పట్టింది లేదు నాకు. పిల్లలన్నాక ఒర్రరారా, ఏమో బిడ్డ, తాత బయట లేడా? మొక్కలైతే కడుగు పోరి, చాయ్ పోత్తా. అరే చింటూ, నేనా రాత్రి వచ్చిండ్రా. ఈ చింటేందో పింటేందో నన్నైతే నిద్ర ఓడిత్తలేరు పొద్దు పొద్దుగాల. అవునమ్మమ్మ. ముఖం కడుక్కొని సాయి తాగాలి, తాగినాక స్నానం చేసి మెల్లగా ఆడుకుందరు తీయలేవు. పొద్దు పొద్దుగానే ఆటలా? చింటూ, ముఖం కడుక్కున్నావా? సాయి తాగినవా? లేదమ్మమ్మ, నేను లేసుడుతోనే చింటు దగ్గరికి ఊరికొచ్చినా. అయ్యో, మా చింటాడన పోతాండా, ఇంత సాయ తాగి రాపోయినావు? తాగొచ్చు, తీ, లేసుడుతోనే చాయ్ తాగుతామా? ఫస్ట్ చింటుని చూడాలి, బాగా రోజులైతుందని వచ్చినా మామయ్య. పొయ్యి మీద బియ్యం పెట్టిన. అయ్యా చింటయ్య, ముఖం కడుగుర్రి, నేను చూసత్తా. పిల్లదో కథ, ఇక నేను ముఖమన్న కడుగుతా. అవునారా, నాకు చూపియవారా? ఎంత పెట్టుకున్నారా? ఏడ తెచ్చిండు? చూపిస్తారా? నువ్వు సోరా, నేను తీసుకొస్తా. అది జుయ్యి జుయ్యి మన ఉరుకుతాంది. ఊరిని అవ్వ, మేము ఎట్లా పెద్ద పెరిగినామో ఏమో గాని గింత తీటేశాలు వేయలేదు చిన్నప్పుడు. ఈ పోరగలు తీట పోరగలు అవుతారు. ఏమైంది పింటూ, మీ అమ్మ వచ్చిందా? అమ్మ రాలేదు, నన్నే పంపింది. మంచి పని, మంచిగా మిమ్మల్ని ఇటు వదిలేస్తారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మంచిగుందిరా, ఒకసారి ఇయ్యవారా? నేను నడుపుతా. మా తాతను కూడా కొని మన లేసుంటిది. ఓ చింటూ, మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, మంచిగా ఆడుకోవాలి. ఆయనకు ఊల పెడితివి, మళ్ళా ఇయ్యానన్న పడితివి, ఇద్దరు ఆడుకోర్రి కూసోని. అవురా, నిజంగానే జీవన పోతాంది కదా. అరే, నేను జేసీబీ కొనుక్కుంటారా, నువ్వు ఒక టిప్పర్ కొనుక్కో. నేను జేసీబీ తోటి మట్టి అంతని టిప్పర్లో పోతా, నువ్వు అవతల గడ్డకు వారవోసి రావాలి. కొనుకత్తా. ఇక మేము ఉన్నది ఎందుకు, అన్ని కొనడానికే మీకు. పింటూ, ఇక్కడ ఏం చేస్తావు నాని? ట్రాక్టర్ తోటి ఆడుకుంటానా. అయ్యో, లేసుడుతోని ఇటే అత్తివి పిల్లగా. దా, ముఖం కడిగి ఇంత సాయ బొట్ట తాగి ఆడుకుందురా. కొంచెం ఆయనంకత్త పోయే తాత ఆడుకొని. వాళ్ళు ఆగో, పొద్దుగాల లేస్తేనే నన్ను వండనిత్తలేరు, వాళ్ళు వంటలేరు అన్నట్టు పొద్దుగాలనే ఆట పెట్టిరు కదా ట్రాక్టర్ తోటి. ఇక పిల్లలకి ఏం పని ఉంటది బంటి, ఆట మీద పడతారు గట్లనే. దా, అమ్మమ్మ రమ్మంటాంది, ముఖం కడుక్కొని సాయ తాగి మళ్ళా చాడుకుందుర్రారి.
చింటూ నేను పోయి చాయ్ తాగత్తా, నువ్వు కూడా దాగు, మనము టైర్లతో ఆడుకుందాం రయ్యల్లా. అరేరా ఈత పండ్లు వండినే అట్నా, మనం ఈత పండ్ల కోవద్దారా, ఏరకచ్చుకోవద్దా? ఇంకా ఏడ వండినాయి పిల్లగాళ్ళు, ఇప్పుడే వండుతాన్నాయి, పండినాక ఓదురు తీయలేరు. అవి వండని ఇంకో 4-5 రోజులైతే మంచిగా అవుతాయి. అరే పాయ తాత, నేను తొందర అత్తా చాయ్ తాగి. ఓ చింటూ నువ్వు ముఖం కడుగు పో, నడు. నాకు చెప్తున్నావు మామయ్య, నువ్వు కడుక్కోవా? కడుక్కుంటా గాని ఇక్కడనే ఉండే డాక్టర్, నేను మళ్ళత్తా. ఉంటది పో, ఎటు పోదు పో. అబ్బో వీళ్ళు ఉన్నన్ని రోజులు నాకు చక్కగా నిద్రే ఉండేటట్టు లేదు. నేను బర్రెను కట్టేసత్తా, పిల్లగాళ్ళు షాయ తాగినా. తాగిర్రయ్యా, కట్టేసి రాపో. నేను కూడా అత్త పాయే తాత, బర్రెని కట్టేసి అద్దాంపా. ఏ నువ్వెందుకు తీయి చింటయ్యా, నేను పోయి కట్టేసత్తా. నేను అత్తనే తాత, అబ్బా ప్లీజ్ ఓదు తీ బిడ్డ. తాత నాకు గా చెట్టుకు ఉయ్యాల కట్టే, నేను పొద్దంతా మంచిగా అక్కడ ఊగుతా, చల్లగా వత్తది. సరే బర్రె నువ్వు కట్టేసి వచ్చినాక కడతది చింటయ్యా, ఉయ్యాల ఆడుకుందూతి. అమ్మమ్మది ఓ పాత చీరతోటి కడతతియ్యి. సరే పోర్రి, తొందర రా పోర్రి. హాయ్ అమ్మమ్మ. సరే నాని, పిల్లగాళ్ళు చెప్తే కొంచెం కూడా వినరు, అద్దంటే ఇంటలేరు. అమ్మమ్మ తమ్ముడేటి వేండే? తమ్ముడు తాతతోటి వేండ్రా బర్రెని కట్టేసత్తా అని. వీటి వచ్చినట్టుంది కదరా, పోయొచ్చినావా వాళ్ళ ఇంటికి? పోయిందే అమ్మమ్మ, కొంచెం అయినాక అన్నం తిన్నాక మేము చెట్టు కింద బోల్లాట ఆడుకుంటామే. అరే తీయవ్వలు, ఎండకు ఆడొద్దు, నీడకే మంచిగా చెట్ల కింద ఆడుకోవాలి. మీరు అన్నం తిన్నాక ఆడుకుంటే నేను మీకు అప్పాలు ఎత్తియల్లా, కారపూస ఒత్తా పిండి పట్టించుకొచ్చిన. ఎప్పుడు పట్టించుకొచ్చినవే? మీరు రేపు అత్తుర్రు అనగానే పట్టించుకొచ్చిన బిడ్డ. మీరు అత్తే అదోటిదోటి కొనుక్క తింటారు, కొనుక్క తింటే మంచిది కాదు అని కారపూస ఒత్తనన్నా తింటారు అని పట్టించుకొచ్చిన. దారి పొంటస్తాండు దవ్వస్తాండు రానిద్దునా నేను నిద్దునా. ఆ పాటలే వాడుకుంటుంటావురా, 2 నూనె ప్యాకెట్లు దేపో, ఇలా కారపూస ఒత్తా. అప్పట్లో నేను పోయమంటే పోయకపోతివేమే, ఇప్పుడు పిల్లల చూడుతోటే పోతాను రెడీ అయినావు. నేను పోయమన్నప్పుడేమో నాకు సాతనైతే లేదు అని అంటివి, ఇప్పుడేమో జోరు రెడీ అయినావు పోతా అని. అరే పిల్లలు తింటారా పాపం, ఊకే అదోటిదోటి నవ్వులుకుంటా ఉంటారు. అదోటిదోటి నవ్వులే బదులు పిల్లలు అప్పాలు తింటారని తెమ్మ అంటన్నారా, చేత్తా అంటన్నా. 2 నూనె ప్యాకెట్లు దేపో. తెత్త తియ్యి. ఒక్కదాని కష్టంగా రానే అమ్మమ్మ, మమ్మ వచ్చినాక ఏకపోదువా? ఏం కాదు చేత్తది, మీకంటే మా వేసి పెడుతుంది టిక్క అలవాటే. అయ్యో నీకెప్పుడు ఏయలే బిడ్డ, నువ్వు ఎప్పుడు తిండే కదా. ఏ మస్తు తిన్నా గాని. ఏమైందయ్యా నిమ్మలంగా కూసుంటివి? ఏం చేయాలే, మనవడు అన్నం తిన్నడా, తానం చేసినా? చేసిండు ఇప్పుడే. అమ్మమ్మ నేను తానం చేసినా అన్నం తిన్నా కదనే, ఇక పోయి ఇక చింటుతోటి ఆడుకుంటానే. ఎండకు ఆడకుర్రి, నీడకి ఆడుకోర్రి చెట్టు కింద, సరేనా? ఏ నీడకే ఆడతామే తాత, నాది పాత టైరు ఉండే కదా ఇక్కడ, ఏదాది ఏడబెట్టినావు? నేను అటు మూలకు దాచిపెట్టిన ఇత్తపా, ఇక నేను కూడా అటే అత్తా నర్సవ్వ దగ్గరికి. నువ్వు ఆడుకుంటా అంటే చూసుకుంటా ఉండాలే, దెబ్బలు దాకించుకుంటారు మళ్ళా. మేమెందుకు దాకించుకుంటామే అమ్మమ్మ, మంచిగా టైర్ తోటి ఆడుకుంటాం చెట్టు కిందనే. నువ్వు కూడా బుక్కడంతా తిని ఓ నర్సవ్వోళ్ళ ఇంటికి, ఈ పిల్లగాళ్ళు ఆడ ఆడుకుంటా అంటే ఆడ కూర్చొని చూడు. చూత్తా. అరే చింటూ ఉన్నవారా, దా ఆడుకుందాం దా. అబ్బో టైర్ తెచ్చుకున్నావారా? నేను కూడా తెచ్చుకోవద్దా మరి? తెచ్చుకపోరా, మంచిగా ఉరుకుదాము, టైర్ తోటి ఆడుకుందాం. అమ్మమ్మ ఎడబెట్టిందో రా, ఇప్పుడు అడుగు తిత్తదో? అడుగురా ఇత్తది. అమ్మమ్మ ఓ అమ్మమ్మ, ఏంద్ర కూడా ఊకే అమ్మమ్మని పిలుస్తావు? అమ్మమ్మ పిండి విసుకుతాంది, చెప్పు ఏం కావాలి? అరే నా టైర్ ఎడబెట్టిందోనే, టైర్ కావాలి నాకు, నేను టైర్ తోటి ఆడుకుంటా అంటే. గటు గడ కనబడుతుంది కదరా, ఎదురుగా పట్టుకొని పో. చెట్టు కింద నాటు వారేసిరు కదా. సరే తి, నువ్వు ఇంట్లోకు, నీ అవ్వ నా కనబడ్డది పో. అబ్బో చూసినావా, చెప్పినాక నన్ను ఇంట్లో పొమ్మంటున్నావు రా బాడుకో. నీకైతే బాగున్నది, ఎండకు ఆడకు, అమ్మమ్మ తిడుతుంది, మమ్మీకి చెప్పుతుంది. ఎండకు నాకు తెలియదా? అరే పారా గడు ఉన్నదిరా, నీ అవ్వ నీ టైర్ ఉరుకుతుందో ముందు నా టైర్ ఉరుకుతుందో చూద్దాం పా. నా టైర్ ముందుగా ఉరుకుతాంద్రా, అది కూడా ఉరుకుతాంద్రా. ఇది మెల్లనే పోతుందిరా, నా ఒక్క దెబ్బకి ఆడదాకా ఉరుకుతాంది. అబ్బో నీ టైరు భలే ఉరుకుతాంద్రు. నా ఈ మధ్యలో పుల్లలున్నాయి, అందుకే ఇది బాగా ఉరుకుతలేదు. ఉరికే
ఆగో చింటు నానా ఎండలా ఏం ఆడతారు బిడ్డ ఆగి టైర్ల బట్టి సాయంత్రం ఆడుకుందరు గాని పా ఇంటికి పోదాంపా. ఆడ చెట్టుకు ఉయ్యాల కట్టిన ఊగుదూపా. ఊగడానికి ఇంటయ్యా ఇన్నే ఆడుకోర్రి ఉయ్యాల కాడ నేను పోతానా. అరే నేను ఊగుతాగా నాకు ఇయ్యాలే మరి. అబ్బా బర్రెకి బర్రు నువ్వు దిగురా. అరే చింటూ తాత కట్టినట్టు కదా ఉయ్యాల నాకు జరసేపు ఇరా ప్లీజు. అబ్బా ఈరా లేకపోతే తాతకి చెప్తా నేను. నాకే ఇత్తలేడు నీకేమిత్తాడు. ఈరా లేకపోతే అమ్మమ్మకి పోయి చెప్తా. ఆగు ఇప్పుడు నీ సంగతి అమ్మమ్మకి చెప్తా. మా అమ్మ ఫోన్ చేస్తే మా అమ్మకి చెప్తా నాకు ఇత్తలే ఉయ్యాలా అని. అబ్బా నాకు ఈరా. మీ అక్క ఏడ్చుకుంటా పోతాంది. మీ అక్క కన్నీ ఇవ్వకపోతే నాకు ఈరా. అబ్బో ఈయనకి బాగున్నది. నీ సోపతి కటి ఎత్తరా మరి. నీ దోస్తు కటి ఎత్తా నేను. మా అమ్మమ్మకి చెప్తా ఆగు ఇత్తలేవని. స్వీటీ మనం బోల్లాట ఆడుకుందామా అనే. ఆడుకుందామే. తమ్ముడు గాడు నాకు ఉయ్యాల ఇమ్మంటే అస్సలు ఇత్తలేడే. మా తాత చెట్టుకు ఉయ్యాల కట్టిండు. ఒకటే కట్టిండు ఇంకొకటి కట్టమంటే ఆగు ఆ పోరానికి ఇయ్యనే ఇయ్యకపోతే ఏమన్నా మీ చెట్టు కింద చల్లగా ఉన్నది మంచిగా బోల్లాట ఆడుకుందాం. నేను బోర్డు తీసుకొస్తా ఇన్నే ఉండు. సరే పోవే జల్ది రాపో. మంచిగా మనం అన్నం కూర వండుదాం పో. పోరానికి బాగున్నది. అదేంటిదే నీ బేబీయా? అవునే ఇది నా బిడ్డ అన్నట్టు. దీనికి నేను పాలిచ్చి పడుకోబెడతా. పడుకోబెట్టినాక మనం వంట చేసుకుందాం. సరేనే ఫస్ట్ పడుకోబెట్టు. ఆయమ్మ అచ్చమ్మ బజ్జవమ్మ ఆయమ్మ ఏడవకమ్మ. బోలు గివ్వే ఉన్నాయేమే మస్తు ఉండేటి కదా. అన్నీ పోయినాయే. నీ అవ్వ మా అమ్మమ్మ ఎడబెట్టిందో ఏమో అన్నీ పోయినాయి. నువ్వు గడ ఆకులు తెంపకరాపో నీళ్లు పట్టుకరాపో. మనం తోటకూర లెక్క వండుకొని బియ్యం పెట్టుకొని తిందాం. ఫస్ట్ ఛాయ పెడతా సరేనా? సరేనే నేను తీసుకొస్తా. నువ్వు పాపను పడుకోబెట్టు. అచ్చమ్మ ఎడవకే. మీ నాన్న నీ కోసం పాలు తెచ్చే పండ్లు తెచ్చే. ఏడవకు కోయే అచ్చమ్మ. నేను ఛాయ పెడతా తాగుదామే. పెట్టే మంచిగున్నదే ఛాయ. మనం అట్లనే అన్నం కూర వండుకుందాం సరేనానే? సరేనే. ఆ పాపలు ఇవ్వక ముందు మనం జల్దీ అన్నం కూర వండుకుందాం. అరే పందోడా నాకు ఉయ్యాల ఇమ్మంటే ఇచ్చినవారా? నేను అస్సలకే ఆడిపించుకోను. పో మీ ఇంటికి పో. నేను అమ్మమ్మకి చెప్తున్నా నన్ను ఆడిపించుకుంటలేరని. నన్ను ఆడిపించుకుంటావా? ఆడిపించుకోవా లేకపోతే అన్నట్టు దూరం పారేస్తా. నువ్వు వారా పారేస్తే నువ్వు ఒక్కొనివే ఉన్నావు మేమిద్దరం ఉన్నాం. రెండు ఉతుకుతాం చెప్తాన్నా. నాకు ఒక్కసారి ఉయ్యాలియా ఇయ్యిరా అంటే ఇచ్చినవారా? ఏమద్దు పో. నువ్వు అంత పిస ఎత్తావు మేమే ఆడుకుంటాం. ఆడోళ్ళల్లా బోడక్కవు నువ్వెందుకు? నువ్వు ఆడే ఆట ఆడుకోపో. మేము ఆడోళ్ళం బోళ్ళాట ఆడుకుంటాం. నువ్వు మొగోనివి దేంతో అన్న ఆడుకోపో. జుట్టు వీకెత్తి ఇప్పుడు నన్ను ఆడిపించుకోపోతే అవు పీకుతావు. ఎందుకు వీకవు? మా అమ్మమ్మకి చెప్తా మా తాతకి చెప్తా. నిన్ను పొట్టు కొడతారు. అన్నీ వాళ్ళు కొట్టారు. ఈ పిల్లకాయలు ఎటు వేర్రో ఏడాడతారో సప్పులు లేదు కదా. కట్టెలు ఎండకు మంచిగా మడతాయి. పిల్లలు అటే వాయిరి. మా బంటిగాడు ఏం చెప్తాండో గా పిల్లని చూసుకుంటా ఉండు అని అంటే అస్సలు సాధన కాదు వానికి. బంటయ్యా ఓ బంటి ఉన్నావా ఇంట్లో? ఏందే నరసవ్వా? అగో పోరానికి బల్బు బాగానే వచ్చింది. పేరు పెట్టి పిలువబడితేవేమ్రో? మరి ఏంటిదే చెప్పు. ఏం కావాలి? ఎందుకు పిలిచినావు? ఒక అప్పు ఇత్తా అని పిలిచినావా? ఇద్దే తింటతే. అరే వారి నువ్వే తింటావురా. ఫస్ట్ ముందుగా తాతమ్మలకు ముత్తాతలకు ముత్తమ్మలకు పెట్టాలి.
చచ్చిపోయిన వాళ్ళకేమో పెడతానంటావు, బతుకున్నోనికేమో ఇయ్యవేమే నువ్వు. వాళ్ళకు పెట్టి మొక్కుతే వాళ్ళు వచ్చేమన్నా తింటున్నారే. అరే వారి వాళ్ళు తినకున్నా కూడా అట్లా మొక్కాలరా, మొక్కకపోతే కడుపు నొత్తది, దొడ్డి పెట్టి పాడైతది. ఈ పిల్లలు ఎటువేరు రోజు చూడమంటే ఇంట్లోనే వండి ఫోన్ చూస్తానవా? అరే వాళ్ళెటు పోతారే, చెట్టు కింద ఆడుతుర్రు కావచ్చు. తీసుకురాపో ఎండ బాగా అయింది. బుక్కడంతా అన్నమన్న తింటారు, లేకపోతే పోయి అప్పాలన్నా మొక్కి ఇట్టా తింటారు, నవ్వులుతారు. పో రమ్మని పో. అరే రామా నీ అవ్వ, నాకు ఇప్పుడే గిట్లు ఒరిగినందుకు నాకు పని చెప్పనే పడుతుంది. బాగానే పనా బిడ్డ? పో ఇగో ఇటు అప్పాలు మాడుతున్నాయి. పో నీతోటి ముచ్చట పెట్టుకుంటుంటే. అయ్యో మాడే లేడున్నరో. ఓ చింటూ, పింకీ, ఈ పూరనికి ఏ పని సాధన కాదు. పిలుసుకరారా అంటే ఈ నుండే మొత్తుకోవట్టే. ఈ నుండి మొత్తుకుంటే అలా కింద పడుతుందా? వాళ్ళు ఏ చెట్టు కింద ఆట పెట్టిర్రు. అగో నర్సవ్వ, అప్పాలి ఎత్తన్నవానే? కరపూస వస్తానా, మొన్న పట్టించుకురాలేదా నీ ముంగట్నే పిండి? ఇక పిల్లలు తింటారు అని వస్తానా. ఏమైంది మళ్ళా కాగిట్లు వచ్చినావు? ఏం లేదే, నాకో 2-3 కిలోలన్నీ బియ్యం ఇయ్యి, ఓ కిలంతా పప్పు తెచ్చి నేను కూడా పోయాలే. పిల్లగాడు తింటాడు. ఈ పొద్దుగాల వచ్చిండు పిల్లగాడు, ఇటే ఆట పెట్టుకుంటున్నాడు. ఏరే పొలగల్లేరి. ఏమో మల్లక్క, ఇవరాక గిటే గుయ్యి అన్న పడ్డది కానీ ఇప్పుడు సప్పు లేదు కదా. ఏ చెట్టు కింద ఆట పెట్టిర్రో ఇంకా. అతను ఎండ బాగా కొడతాంది, ఇక రమ్మని బుక్కడంతా తినబెట్టపోయినావు మనకి. తినబెడతా గందుకే అత్తన్ననే. అవ్వా అప్పడుసుంది కూర్చొని ఒక్కదాన్నే ఎత్తన్నా. ఇక ఆటో ఇటో అయిపోయింది పిండి. ఏ ఎండకు పొయ్యి కాడ కూసోవాలంటే పిచ్చిలేత్తదే, చెమటలు గారంగా రోగం తిరుగుతుంది. అదే గాని మల్లక్క, పాపం పిల్లలు ఎప్పుడు వస్తారా? ఎండాకాలం సెలవులలో అమ్మమ్మ అని వస్తారాయే. ఇక మనం వాళ్ళకు వేసి పెట్టకపోతే ఎట్లా? వాళ్ళు చిన్న పిల్లలాయే, ఊకే అదోటి ఇదోటి నవ్వుతారాయే. అవు కరెక్టేనే. ఓ పిల్లగా, మా పింటేడి? అమ్మమ్మ మీ ఇంటికే వేయండు. సరే నేను కూడా పోతాను. ఇక అమ్మమ్మ చేసుడు అయిపోయిందానే? తమ్మునికైతే ఒక్కటి అమ్మమ్మ నన్ను ఉయ్యాలా ఊగనియలేడు. అవునా చింటయ్య, ఎందుకు ఊగనియలేవయ్యా? మొక్కినవాయే అందరికి? మొక్కినా ఇట్ట ఆగలేవురా. నీ అవ్వ పిల్లల కంటే ఎక్కువ నీకే ఆతృతుంది తినాలని. ఇయ్య రాదే మరి. అబ్బో మంచిగున్నాయే, నీ అవ్వ నోట్లేసుకుంటేనే కరిగిపోతాన్నాయి. నువ్వే మంచిగా చేస్తావే అమ్మమ్మ. అవునా అరపింకి మంచిగా ఉన్నాయా? సూపర్ ఉన్నాయా అమ్మమ్మ. అమ్మమ్మ తాత ఎటు వేయండి, ఇంకా అత్తలేడు. అత్తడు బిడ్డ, ఏం పని మీద ఉన్నాడు? ఇంకొకటి ఇయ్యే అమ్మ. అరే ఉన్నాయని ఇప్పుడే తింటావురా? సాయిలు అడుకొని తింటే సాయంత్రం ఆగలేవు. ఆగో అప్పాలు అయినాయి తింటారా? అవును తాత, అయినాయి దాయే, నువ్వు ఒకటి తిందువురా. ఏ నాకెందుకు బిడ్డ, మీరు తినలేరు. నీకెందుకే బాపు? ఓ అమ్మ, బాపు తినడట, బాపు అంతు నాకు ఇయ్యలేవే. నీకైతే ఎన్ని తిన్నా చాలది కదా మామయ్య. నాది పెద్ద బొత్త చింటూ. ఇక పని లేకుండా పనే గాని ఇక బొత్త అయితే పెంచు బిడ్డ. హలో బుజ్జవ్వ, ఏం చెప్తున్నావురా? బిడ్డనేమో బుజ్జవ్వ అంటది, నన్నేమో బాడకవ్వ అంటది. అమ్మ ఏం లేదే, తమ్ముడేందో గులుగుతాడేమే. తమ్మునికి పని ఆపాట బిడ్డ, ఊకే గులుగుతూనే ఉంటాడు. వాడు నీకు ఫోన్ చేసే వరకు అక్కకు నా గురించి ఏం చెప్తుందో అని నన్ను మిట్రం చూసుకుంటూ ఉంటాడు ఫోన్ బంద్ అయ్యేదాకా. అయితే ఏం చెప్తాను బాబా? తిన్నావా అన్నం? తిన్నా అమ్మా. మీరు తిన్నారానే? పిల్లగాళ్ళు ఏం చేస్తారు? ఆడతారా? ఎండకు పోతారా? ఏ ఎండకి ఎందుకు పోతారు బిడ్డ, మంచిగా ఆడుకుంటారు చెట్టు నీడకే. బాపు ఓటి చెట్టుకు ఇయ్యాల కట్టిండు, నా చీర కొంట పోయి పాత చీర. ఇక ఆడనే ఆడి రవ్వ. ఇక మధ్యాహ్నం ఇంత నేను కారపూస పోసిన, పిల్లలు తింటారని. ఇక పోతే ఇప్పుడే తిన్నారు, ఇట్లా కూర్చున్నారు. అయ్యో ఒక్కదాన్నే పోసినవా? నేను వచ్చినాక పోయపోదుమా? ఏ బిడ్డ, పిల్లలు తింటారవ్వా, ఊకే అది ఇది కొరకెటోళ్ళాయే. దుకాణంలో ఎన్ని తిన్నా ఎంత అవుతుంది? అందుకే ఇలా ఉన్నన్ని రోజులు కారపూస తింటారని పోసిన బిడ్డ. మంచిగా కుదిరినాయి. ఇక మనిషికి 2 తిన్నారు, ఇట్లా కూర్చున్నాం. అవునానే, ఒకసారి చింటకి ఇగో చింటయ్య, అమ్మ మాట్లాడుతుందట. మమ్మీ చెప్పే. ఏం చెప్తాన్నవే బంగారు తండ్రి? మంచిగా ఆడుకుంటున్నావా? అమ్మమ్మని గోస ఉచ్చుకుంటున్నావా? నేనేం గోస ఉచ్చుకుంటలేనే, మంచిగా ఆడుకుంటాన్నా. చెట్టు కింద ఆడుకున్నా వచ్చినా. ఇప్పుడు అమ్మమ్మ కారపూస పోసిందే, కమ్మ ఉన్నాయి, తిన్నా, ఈడ కూర్చున్నా. నువ్వేం చెప్తున్నావే మమ్మీ? ఏం లేదు బిడ్డ, అట్టిగానే ఉన్నా. ఇక మీరు లేరు కదా, నాకు మనసున పడతలేదు. ఈడ చెట్టు కింద కూర్చున్నా, ఆ లోలు కూర్చుంటే మాట్లాడతానా. మేముంటే మమ్మల్ని తిడతావు కదనే, మేము లేకపోతే నీకు మనసున పడతలేదా? నువ్వో చింటూ మీ అమ్మ దగ్గరికి. నువ్వు మీ అక్క దగ్గర పోయి ఉండిపో 4 రోజులు. ఏమైతాంది? ఏమంటాన్రా మామయ్య? ఓ చింటూ మీ మమ్మీ దగ్గర ఉండిపో అంటాండే. మామయ్య గట్లనే అంటాడు గాని అక్క నువ్వు కొట్లాడుతుర్రా, కొట్లాడకుర్రి, మంచిగా ఉండుర్రి, సరేనా? అక్కనే నాకేం ఇత్తలేదు, నన్ను ఆడిపించుకుంటలేదు, కొడుతుందే. అవునా రవేష్ ఫెలో?
చెల్లో నువ్వే నాకు ఇయ్యలేదు మళ్ళా మమ్మీకి నేనే కొడుతున్నా అని చెప్తున్నావా? తమ్ముడు చిన్నోడు కదా తీయవ్వా చెప్పుకొని తీ ఏమైతుంది. అక్కకి బిడ్డ మాట్లాడతా. మమ్మీ మాట్లాడుతుందట. ఆ మమ్మీ చెప్పే. ఏం చేస్తారవ్వా తమ్ముడు నువ్వు కొట్లాడకుర్రి అమ్మమ్మకింత ఆసరగా సరేనా? నేనేమంటలేనే వాడే నన్ను ఉయ్యాలా ఊగనియలేడు మళ్ళా నీకు కొడుతున్నా అని చెప్తుండు. ఏం చెప్తున్నావే మమ్మీ నువ్వు ఎప్పుడొస్తావు? నేనారా అత్తది ఇంకా 2-3 రోజులైనాక మీరైతే నీడకే ఆడుకోరి చెట్ల కింద ఎండకు తిరగకుర్రి సరేనా? స్వీటీ నేను చెట్టు కిందనే బోలాట ఆడుకుందాం మమ్మీ. సరే సరే తీయి. ఏం బోలాటనో ఏమో. అగో మామేమో అంటాడు ఒకసారి ఇవ్వనికి. ఇగో మామయ్య మమ్మీ మాట్లాడుతుందట. ఏందే అక్క? ఏమైందిరా ఫోన్ మాట్లాడేటప్పుడు పక్కకుండి ఏందో గులుగుతావు ఏమైంది నీకు? అరే నాకేమైందే? నీ అవ్వ ఇద్దరినిడికి తోలినావు మంచిగా ప్రశాంతంగా ఉన్నావు. అయ్యో ఎండాకాలం సెలవులేనా వాళ్ళత్తే నీకేమైతుందిరా? అరే నన్ను పానం తింటారే అటు తోలుకపో ఇటు తోలుకపో అని నీ కొడుకునట ఈతకు తోలుకపోవాలట. గిప్పడుసుంది ఈతకు అవసరమా? అబ్బో అద్రోగా ఈతకైతే మారీగా. సరే గాని అమ్మ ఏదో ఒక పని మీద ఉంటది. నువ్వు ఏం పని చేయకుండా మంచిదే గాని జరా పిల్లల్ని చూసుకుంటుండు. సుత్తన్న నాకేం పని పిల్లల్ని చూసుకుంటూనే ఉంటానా గాని. సరే మరి ఉంటానా. ఉండు. ఓ చింటూ మామను ఈతకు తీసుకుపోమ్మంటున్నావా? అద్దద్దు చింతయ్యలు ఇప్పుడు నువ్వు చిన్నోడివి అల్లనే మునిగిపోతావు. నీకు ఇప్పుడు ఈతెందుకు చెప్పు? ఇంకో 1-2 సంవత్సరాల వరకు మళ్ళీ ఎండాకాలం సెలవులల్లా వచ్చినప్పుడు నేర్చుకుందు బిడ్డ. ఇప్పుడు అద్దు చిన్నోనివి కదా నువ్వు. అవునా అమ్మమ్మ అంటే ఇక ముక్కు మూసుకపోతుంది చచ్చిపోతారు చింతయ్య. అద్దు బిడ్డు ఎప్పుడన్నా ఆయనతో పోయే వాటి ముఖై ఎవరన్నా అల్లకే నూకుతారు. అమ్మమ్మ ఆడు పోయినా పోతాడే వేస్ట్ ఫెల్లో వాడు. అద్దు చింతయ్య అట్లా పోవద్దు. సరే సరే తీయ అమ్మమ్మ. ఎందుకు చింటూ ఇప్పుడే కదా నువ్వు తిన్నది కారపూస? పో కొనిపోయే. ఇగో పింకవ్వ కోటి చింటయ్య కోటి కొనిపో. నాకు కూడా ఒకటి పట్టుకరాయమ్మ. అరే రూపాయి కోటేనా అయితే ఐస్ క్రీమ్, గీత ఐస్ క్రీమ్, బాల్ ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్. రావాలమ్మా రావాలి ఐస్ క్రీమ్. అవుతున్నా మెల్లగరా. ఏం కావాలి? ఇక ఏం చేస్తామవ్వా ఈ ఎండాకాలంలోనే కదా ఐస్ క్రీమ్లు అమ్ముడు పోయేటి. ఇత్తా అమ్మ ఉంటాయి పాల ఐస్ క్రీమ్లు. ఐస్ క్రీమ్ అండి అక్కడ ముంగట నా కొడుకున్నాడు కొడుకు ఇచ్చిపో. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చినా కదా ఇంకొక 2 రూపాయలు వస్తాయి నాకు. ఇత్తావ్వా. అబ్బాయి ఐస్ క్రీము గడగడ గంట ఊపంగానే ఈ పిల్లగాడు పరిగెత్తుకొని ఉర్రి కత్తాండు. ఈ ఐస్ క్రీమ్ చల్లగుండా ఈ ఎండాకాలం బాగా తిరిగి పాడైతారేమే నర్సి. ఎండాకాలమే కదా మళ్ళా కాళ్ళకు గిరాకీ అయ్యేది పాపం. తినుర్రి అంత ఎండకు గరిగిపోతుంది. మనం గడ చెట్టు కింద కూర్చొని తిందాం పారా చింతగా చల్లగుంది. ఆ దారి ఎవరిది ఫస్ట్ అయిపోతుందో చూసుకుందాం. తిన్నవా మల్లక్క? తిన్ననే. ఇవాళింత చికెన్ తెచ్చుకున్నాం. ఇక పిల్లగాడు వచ్చిండు కదా అని చికెన్ తెమ్మన్నా ఇక వండుకున్నాం తిన్నాం అప్పుడే. ఈ బిడ్డ ఎప్పుడు వస్తానది మల్లక్క? మరి అచ్చో 4 రోజులు ఉండమంటే అయిపోవు కదా. ఇక అత్తది ఆయననేమో పనికోతాడా ఇంటికాడ అండి పెట్టుడు గోస అవుతుందని అత్తానన్నది. ఓ 1 వారం రోజులు ఉంచుకుంటా ఇటే. ఇక మళ్ళా బడి షురువు అయితే నా మనవన్ని పంపది అది రాదు. అదే నా బిడ్డ కూడా అత్త అన్నది మల్లక్క 4 రోజులు అయినాక. ఇక నేనిన్ని కారపూస పోయ్యల్లే పాపం పిల్లగానికి ఉన్నన్ని రోజులన్నా తింటాడు. దొడ్డు బియ్యం అంటే కదా ఇత్త తియ్యి పోయి తింటాడు. ఇద్దు తీయే. అంటలు చక్కెర అయిపోయింది బిడ్డ చక్కెర తీసుకురాపో సాయ పెడతా. ఇల్లు ఏడున్నరే ఇల్లు అత్త అని ఎంబడబడతారు. ఓర్ని అవ నిన్న తీసుకపోతే దుకాణాలు ఉన్నాయి అన్ని కావాలంటారు. వాళ్ళు ఇంటిని కారుతారు పో బిడ్డ. నువ్వు మెల్లవో ఇంటి ముంగడికెళ్ళి. అబ్బో మా మామ దుకాణంలో పోతాడా? నేను ముందుగానే రెడీ ఉంటా. మా మామతోటి బండి మీద ఉరుకుతా. గదే మరి రాకుండా చూసుకో సరేనా? సరే గాని చక్కెర తెత్తా అని ముచ్చట్లు పెట్టుకుంటా ఉండకు వాడా. ఎవరన్నా కలిస్తే తొందర తీసుకురా. పాలు పెట్టిన పొయ్యి మీద.
అరే బండేనాయే బుర్రను పోయి బుర్రనత్తా నువ్వైతే వాళ్ళను కాపాడు ఇటు రానియకు పో పో. ఇల్లు చూడక ముందు మెల్ల జారుకోవాలి. అక్క మామయ్య దుకాణానికి పోతా అని మెల్లగా అమ్మమ్మకి చెప్తాండే మనల్ని తీసుకపోడట. మామ బండి కోసం ఇటే అత్తాడు కదరా, మనం ముందుగానే ఎక్కుందాం బండి మీద. అవును సాయి అక్క. అబ్బో నాకంటే ముందుగాల మీరే బండెక్కి తయారున్నారు కదా, ఎటు పోతారు? నిన్ను అమ్మమ్మ చక్కెర తెమ్మన్నది కదా, నేను నిన్న మామయ్య నువ్వు మమ్మల్ని తీసుకపోనన్ను. నేను అన్ని నాదా పోయందా మీ మొత్తం. అరే రామ చక్కెర లేకున్నా మంచిదే కానీ మిమ్మల్ని అయితే దొరకపోను నేను. అబ్బదా మామయ్య మనం షాప్ కాడ సైలెంట్ గా ఉంటాం. అబ్బో మీరు గిట్లనే అంటారు, ఆడి పోయినాక షాప్ అంతా నాదే అంటారు. వాడేమో ఎందుకు దొరకచ్చినవయ్యా అని నా ఇజ్జత్ ఇస్తాడు. చల్ అవద్దు. ఓ నేను చెప్పను అత్త, చక్కెర తీసుకొని మీకు చెరో చాక్లెట్ తెస్తా, దిగుర్రి. ఆశా చాక్లెట్ అంటే మీకు ఇష్టం కదా, దిగుర్రి తీసుకొస్తా. నేనే ఓను ఉండుర్రి. నో నేను రానిగా. అబ్బో మిమ్మల్ని పట్టుకొని పోతే నాకు మొత్తం పెంట అవుతుందడా, నేను అస్సరికే పోను. పోర్రి తాత దగ్గర కోర్రి. మామగారికి బాధ అవుతుంది. నన్ను బండి మీద ఎక్కించుకోపోమంటే ఎక్కించుకోపోతలేడు. నీ అవ్వయి కారపూస తినుకుంటా మా తాత దగ్గర కన్నా పోతా. ఆగో చింటుగా ఎటు పోతున్నావురా? నేనారా మా తాత దగ్గర పోతున్నా. అబ్బాగా కారపూస ఇవ్వవారా? ఎవరు చేసిర్రా? ఎక్కడిరా? మా అమ్మమ్మ చేసింది నాకు. అబ్బో ఆశ దోశ అప్పడం వడ నీకెందుకు ఇస్తా? అరే నేను దోస్తును కదరా, కొంచెం ఇయ్యవారా? నేను కూడా మా అమ్మమ్మను ఏమంట రేపు గాని. అబ్బా ప్లీజ్ ఇయ్యిరా. నువ్వు నా దోస్తు కాదు ఇప్పుడు. అల్లం బెల్లం కాస్ కీస్క టిప్ నేను అసలుకే ఇయ్య. అబ్బో నేను ఒక్కటే తెచ్చుకున్నా, మంచిగా తింటా అంటే వచ్చి అడుగుతాన్నావు పో. అబ్బా ఇయ్యిరా కొంచెం అంతా. వేడిసిన ఇయ్య తూడిసిన ఇయ్య, నేను అసలుకే ఇయ్యపా. నేను మా అమ్మమ్మకి ఎప్పుడు ఆవు నీ సంగతి ఇప్పుడు. చేసుకో అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకో. ఆగురా మా అమ్మమ్మను మీ అమ్మమ్మ దగ్గరికి వచ్చి లొల్లి పెట్టమంట. ఆగు మా అమ్మమ్మ ఒక్కడుతుకుతుంది నిన్ను. ఓ హుషారున్నాడు. అమ్మమ్మ అగో ఏమైందే నాయనా? చింటుగాడు కారపూస తింటాండే. అమ్మమ్మ నాకు కావాలి, నాకు ఏమంటే ఇత్తలేడే. అయ్యో ఆ పిల్లగాడు తీట పిల్లగాడు ఇత్తలేడా బిడ్డ? నువ్వు ఆయన సోపత్ ఉండకు అనంటే ఆయన సోపత్కే పోతావు. నేను నీ దోస్తును కదరా, ఇయ్యిరా అంటే అస్సలు ఇద్దలేనే. నా సోపతి కడిగేసిండు, నాకు కారపూస కావాలే అమ్మమ్మ. అయ్యో బిడ్డ నీకు రేపు ఏత్త తీయవ్వా, ఇయ్యల్లా పట్టించుకొచ్చినా రేపు ఏత్త తీయి. నాకు ఇప్పుడే కావాలి అమ్మమ్మ, నాకు తెలియదు. ఆ నర్సవ్వను అడిగిత్తపా, రెండు ఇమంటపా. నాకు అడిగిద్దుదా? నువ్వైతే ఏడవాకు అడిగిత్త కానిపా. ఓ నర్సవ్వ ఉన్నవాయే? ఉన్నగాని మల్లక్క ఏమైంది? నీ మనవడు ఎడతాండు. ఈ మనవడట కారపూస తింటాడటనే, కొంచెం అంతా ఇమంటే ఇయ్యలేదట. ఇక ఏడతాండు. ఓ రెండు ఇయ్యలేవే, మళ్ళా నేను చేసినాక ఇత్తగాని. అయ్యో ఇయ్య అన్నడ పిల్లగాను. నన్ను వచ్చి నన్ను అడిగితే నేను ఇయ్యకపోదునా? ఊకో ఊకో ఏడవకు, ఇత్తగాని. అచ్చి ఒకటే మొత్తుకుంటా అంటే ఇక నేను రేపు ఏత్తగాని ఓ రెండు తెచ్చి ఇయ్యి తింటాడు. ఇదేదో ముచ్చట నన్ను వచ్చి అడిగితే ఇయ్యకపోదునా? నిన్ను పట్టుకొని వచ్చిండు బంగారం మల్లక్క. ఏమో అమ్మమ్మ, నువ్వు ఇత్తవో ఇయ్యవో మళ్ళా చింటూ నీకేం చెప్తాడో అని నేను రాలేదు. అవునా, సరే సరే తీత్త తీయ్యా, ఏడవకు ఏడవకు. సో దోస్తులు చూసిర్రా మన వీడియో మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా చేసిర్రా అమ్మమ్మల ఇంటికాడ? అయితే అమ్మమ్మ పార్ట్ 3 కావాలని మస్తు మంది అడిగిర్రు, అందుకే మీకోసం ఈ వీడియో అన్నమాట. మీకోసం మేము చేసినందుకు మా కోసం మీరు ఒక్క లైకులు కొట్టుర్రి గంతే. ఈ వీడియోకు 1500కు లైక్స్ వస్తే పార్ట్ 4 ఇంకా మంచిగా రాబోతుంది. మీకు అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు మేము గుర్తు చేస్తాము. మర్చిపోకుర్రి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.